తెలంగాణలో ప్రజావాణికి భారీ స్పందన లభిస్తోంది. జ్యోతిబా పూలే ప్రజాభవన్ దగ్గర ప్రజలు బారులు తీరారు. అర్జీలతో ప్రజావాణికి జనం క్యూ కట్టారు. బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు క్యూ లైన్ కట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా మారుస్తాం, ప్రజల సమస్యలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు చేయడం చేశారు. తర్వాత ప్రజా దర్బార్ను ప్రజావాణిగా మారుస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రజావాణిని నిర్వహిస్తాం. దాంట్లో వచ్చిన అర్జీలను తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మహిళలు, వికలాంగులకు లోపల ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి శుక్రవారం, మంగళవారం మాత్రమే ప్రజా దర్బార్ నిర్వహించడంతో ఇక్కడికి వచ్చిన ప్రజలు భారీగా తరలి వచ్చారు. జిల్లాల నుంచి అలాగే సొంత ఊర్ల నుంచి కూడా అర్జీలు తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది బారులు తీరారు. ఉదయం 10 గంటల లోపు ఉన్న వారిని లోపలికి పంపిస్తా ఉండడంతో ఇక్కడ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు జిల్లాల నుంచి విపరీతంగా రావడంతో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది క్రౌడ్ అనేది చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మేము రామచంద్రపురం నుంచి వచ్చామండి. అయితే గత 7 సంవత్సరాల క్రితము మా యొక్క 218 ఇండ్లు రైల్వే ట్రాక్ వస్తుందని తీసేశారు. ఆ ఇండ్లు తీసేసినప్పుడు రైల్వే ట్రాక్ వేశారు. ఇల్లు తీసిన తర్వాత మీకు కొత్తగా స్థలాలు ఇస్తాం, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారనమాట. అయితే 3 విడతలుగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి అడిగాం, మాకు ఇవ్వరా అని. అది మా ఇల్లు తీసేప్పుడు చెప్పారనమాట, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం మీకే ప్రిఫరెన్స్ ఇస్తాం, కాబట్టి మీరు ఏం భయపడద్దు అని మాకు లెటర్ ఇచ్చారనమాట, గవర్నమెంట్ లెటర్. భూమి కూడా ఇస్తామని చెప్పారు. ఏది ఇస్తలేరండి. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి మేము చాలా బాధపడుతున్నాం. 218 ఇండ్లు కూలగొట్టారు. మేము ఎక్కడో రెంట్ కట్టుకుంటూ ఉన్నాం. దయచేసి ఈ మీడియా ద్వారా మరి మా యొక్క సీఎం గారు వెంటనే మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ సమస్య ఏంటి? సార్, మేము స్కూళ్లలో పనిచేసే పార్ట్ టైం స్వీపర్లం సార్. మేము గత 40 సంవత్సరాల నుంచి పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమం మరియు మంచినీటి కార్యక్రమం పిల్లలకు అందిస్తున్నాం సార్. మేము మమ్మల్ని పార్ట్ టైం పేరుతో 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వేధిస్తూనే ఉన్నది సార్. ఇప్పటికీ మా వేతనం 5,200 మాత్రమే సార్. ఇకనైనా మాకు ప్రభుత్వం పిల్లలు మేము ఊడ్చిన పాఠశాలలో చదువుకొని మా దగ్గర చదివిన పిల్లలు ఎంతో మంది పై స్థాయికి వచ్చిండ్రు సార్. ఒక్కొక్కరు DSP, SP లెవెల్లో కూడా వెదిగిండ్రు సార్. అయినప్పటికీ మాకు 5,200 జీతం వేతనం అసలు సరిపోతలేదు సార్. మా పాఠశాలలో ఉన్న ఖాళీలను, అటెండర్ పోస్టులను మాతోనే భర్తీ చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమంకు వచ్చినాం సార్. మేము నిన్న సాయంత్రం వెళ్ళినాము, ఈరోజు ఇక్కడికి చేరడం జరిగింది. పొద్దున వెళ్ళినాము, ఇచ్చినాము, కానీ మాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు సార్. దయచేసి ముఖ్యమంత్రి గారైన పాఠశాల విద్యను, పాఠశాల పంచాయతీరాజ్ శాఖ ద్వారా మాకు వేతనాలు పెంచి మమ్మల్ని రెగ్యులర్ చేసి మా యొక్క పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టులలో భర్తీ చేయాలని మా స్వీపర్ల సంఘం తరఫున మేము ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి పదే విన్నవించుకుంటున్నాం సార్. సీతక్క పంచాయతీరాజ్ మంత్రి గారిని కూడా మేము పదే కోరుకుంటున్నాం సార్. నిజాంపేట్, రాజగురుకల్ప, కుత్బుల్లాపూర్, మేడ్చల్ జిల్లా వచ్చేసి మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలుగుదామని వచ్చాము. అంటే మా సొంత సమస్యలు కాదు, ప్రజల సమస్యలు. ఇది రాజగురుకల్ప ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజగురుకల్ప ఏర్పడ్డది. అక్కడ ఒక బస్ స్టాప్ లేదని ఒక మన మదర్ తెరిసా హెల్పర్ అసోసియేషన్ వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఒక బస్ స్టాప్ నిర్మిస్తే కోలం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రాజగురుకల్ప ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత ఇక్కడ బస్ స్టాప్ లేదని మేము ఒక సర్పంచ్ గారిని అడిగితే, కోలం శ్రీనివాసరెడ్డి గారిని అడిగితే ఒక బస్ స్టాప్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలంలో ఒక బస్ స్టాప్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆ బస్ స్టాప్ అర్ధరాత్రి పూట ఎవరు టీఆర్ఎస్ తొత్తులు, టీఆర్ఎస్ దొంగలు, ఎక్కడైతే 60 గజాల ల్యాండ్ కనపడుతుందో అక్కడ కాకుల్లా వాలిపోయిన దొంగలు ప్రజల కోసం కట్టిన బస్ స్టాప్ ను కూడా తొలగించి ఈ రోజు 600 గజాలు ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు గారు వాళ్ళ తొత్తులు, డిప్యూటీ మేయర్ వాళ్ళ తొత్తులు అందరు కలిసి ఆ బస్ స్టాప్ ను తీసేసి ఒక 600 గజాలు కబ్జా పెట్టి ఆ ప్లేస్ లో రాజగురుకల్పన్న వాసులకు బస్ స్టాప్ లేకుండా తొలగించి 600 గజాల ప్లాట్లో ఒక G+2 వరకు పర్మిషన్ తీసుకొని G+5 వరకు ఈరోజు అక్రమ నిర్మాణం చేసిండ్రు. దానిపైన మేము ప్రగతి భవన్ కు ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాము. నిజాంపేట్ మున్సిపల్లో ఎక్కడా ఒక 60 గజాల ల్యాండ్ కనపడ్డా టీఆర్ఎస్ దొంగలు కాకుల్లా వాలిపోతున్నారు. దీన్ని కట్టడి చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం వేయడానికి వచ్చినాం. సార్, కొమరంభీం జిల్లాకి వెళ్ళి వచ్చినాం.
భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా. మేము మలిదశ ఉద్యమకారులము. అసలు ఇప్పటివరకు మాకు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మరి ఉద్యమకారులకు మేము ఎందుకంటే విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో మేము వెనుకబడ్డాము. ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలి, మా ఉద్యమకారులందరికీ జీవనభృతి చెల్లించాలి. మరి అదేవిధంగా మాకు ఒక 5 ఎకరాల భూమి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు బీసీ గురుకులాలకు సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ అందరము, ఉపాధ్యాయులు, అదేవిధంగా జేఎల్స్, మరి అదేవిధంగా పనిచేస్తున్న ఆల్ గెస్ట్ ఫ్యాకల్టీ వినతి పత్రం ఇచ్చేటందుకు రావడం జరిగినది. మా అన్ని విద్యార్హతలు ఉన్న మాకు తాత్కాలిక ప్రాతిపదికను తీసుకొని రెగ్యులర్ వాళ్లతో సమానంగా మాకు పని చేయిస్తున్నారు. మాకు తక్కువ జీతంతో పని చేయించడం జరుగుతున్నది. కనీసం మాకు ప్రతిరోజు 24 గంటలు పని చేయించుకొని కేవలం 4 పీరియడ్లు మాత్రమే చెల్లించడం జరుగుతున్నది. ఒక లెక్చరర్కి అయితే నెలకు 27,000 మాత్రమే. అది కూడా హాలిడేస్ రాకుంటాయి. హాలిడేస్ వస్తే అది కూడా పూర్తి స్థాయిలో కట్ చేయడం జరుగుతుంది. సంవత్సరంలో కేవలము 7 లేదా 8 నెలలు మాత్రమే శాలరీలు తీసుకొని గురుకులాలలో 24 గంటలు మేము పని చేయడం జరుగుతున్నది. కావున మాకు 12 నెలల శాలరీతో పాటు అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక సంవత్సరాల నుంచి మా కుటుంబ జీవనాధారమే ఈ యొక్క ఉద్యోగం, ఈ యొక్క చిన్న ఉద్యోగం అయిపోయినది. అదే కాకుండా మాకు రెగ్యులర్ వాళ్ళు వచ్చినప్పుడు టర్మినేషన్ చేస్తామని చెప్తున్నారు సార్. కాబట్టి మా జీవనాధారము, మా కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి. కాబట్టి వెంటనే స్వత్తరమే మాకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అందరము ఒక సైనికుల లెక్క పనిచేసి గెలిపించుకోవడం జరిగినది. సో కావున దయచేసి మా జీవితాల్లో వెలుగు నింపాలని మేము ఈ టీవీ ఛానల్ ద్వారా మా యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా మాది, భీమిన్ మండల్, కేస్లాపూర్. మా డాడీని ఎలక్షన్ రోజు చంపేద్దామని అనుకున్నారు, కానీ ఆ తర్వాత రోజు వాళ్ళు అందరూ హనుమాన్ టెంపుల్ దగ్గర కత్తులతోటి చంపేశారు. 24 పోట్లు పొడిచిర్రు. మాకు ఎలాగైనా న్యాయం జరగాలి ప్లీజ్. మాకు సీఎం సార్ వీళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు, పోలీసులు పట్టుకోవట్లేదు. ఇంకా 3 స్టేషన్లో ఉన్నారు, వాళ్ళని పట్టుకున్నారు. మెయిన్ క్యాండిడేట్స్ బయట ఉన్నారు. మాకు ఏదైనా న్యాయం జరగాలని మేము సీఎం సార్ దగ్గరకు వచ్చాం. మాకు ఏదైనా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం సీఎం సార్.